కృష్ణాష్టమి కృష్ణుడి యొక్క పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు, శుభాభినందనలు అందిస్తూ ఈనాటి కృష్ణాష్టమిని పురస్కరించుకొని కావల్లో ఉన్నటువంటి యాదవ సోదర ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసి మీతో కొద్దిసేపు ముచ్చటించేందుకు విచ్చేసినటువంటి స్టేజీ మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులందరికీ, యాదవ సోదరులందరికీ, నా తోటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, విష్ణు పరమాత్మ 7 అంశలో పుట్టినటువంటి జన్మ కృష్ణ జన్మ. యాదవ కులంలో జన్మించి భారతదేశ నలుమూలల యాదవ సామ్రాజ్యాన్ని విస్తరించి ఈ రోజున భారతదేశంలో 30% పైన ఉన్నటువంటి యాదవులకు ఒక గురువుగా ఉన్నటువంటి కృష్ణ జన్మని పురస్కరించుకొని ఈ రోజున జరుపుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం. ఈ రోజున ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు మర్చిపోకుండా మన కులంలో పుట్టినటువంటి వ్యక్తికి మనం ఆ గౌరవం ఇవ్వాలి. అందరికీ ఆయన దేవుడే, ఈ భారతదేశానికి ఆయన దేవుడు. ప్రపంచ దేశాలన్నీ ఈ రోజున కృష్ణుడు ఇచ్చినటువంటి సందేశాన్ని పునికి పుచ్చుకుని ఇప్పటికీ కూడా గీతను అనుసరించి గీత ద్వారానే ప్రతి మనిషి కూడా ఈ రోజున ఉపశాంతిని పొందుతున్నాడు. అటువంటి గొప్ప గీతను అందించినటువంటి కృష్ణుడు యొక్క పుట్టినరోజు మన అందరికీ కూడా చాలా ఆనందదాయకం. ఉన్న దేవుళ్ళు అందరిలో కూడా గొప్ప దేవుడు కృష్ణుడు. ఎందుకంటే ఆయన చూపిన మార్గాలే ఈ రోజు కూడా ప్రజలందరూ కూడా ఆ ఆచరణలు ఇస్తున్నారు. అంటే ఆయన ఇచ్చినటువంటి ఒక దేవుడిగా ఇచ్చినటువంటి సంకల్పం కంటే ఆయన ఇచ్చినటువంటి సందేశం చాలా గొప్పది. కాబట్టి ఆ గీతకు అంత గౌరవం దొరికింది. ఆ గీతను మనం ఒక్కదాన్ని అర్థం చేసుకోగలిగితే ఇంక మన జీవితానికి ఎటువంటి లోటుపాట్లు రావు. అటువంటి గీతను అందించిన కృష్ణుడి యొక్క పుట్టినరోజు జరుపుకోవడం అందరికీ కూడా సర్వదా ధన్యవాదాలు తెలియజేస్తూ, పాలలాంటి మనసు ఉన్నటువంటి యాదవ సోదరులు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే భాగ్యాన్ని కల్పించిన మధుకి, టీచర్ కృష్ణయ్య గారికి, అదేవిధంగా జిల్లా అధిక నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకున్నాను. థ్యాంక్ యూ.